హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం పొనగంటి ఆకుతో టమాటా వేసుకుని పచ్చడి చేసుకుందామండి. ముందుగా ఆ పొనగంటి ఆకు టమాటా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మినపప్పు, పచ్చెనపప్పు, 1/4 టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి 6 వేసుకున్నానండి. అవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పొనగంటి ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై చేసుకున్నది మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని టమాటా ముక్కలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుని టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత అవి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అందులో జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండీలో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దానిలో ఈ పచ్చడి చేసాం కదండి, ఈ పచ్చడి అందులో వేసుకుని ఒకసారి కలుపుకొని డిష్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పొనగంటి ఆకు టమాటా పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది.